గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి భారీ ఊరట దక్కింది. ఇన్నాళ్లుగా ఆయన బయటకొస్తారా లేదా అనే అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టేలా తాజాగా వంశీకి బెయిల్ లభించింది. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా ఆయనపై 10 కేసులుండగా వాటన్నిటిలో కోర్టులు వంశీకి బెయిల్ మంజూరు చేశాయి. దీంతో టీడీపీకి ఇదో పెద్ద షాకింగ్ న్యూస్ అంటూ వైసీపీ ట్రోల్ చేస్తోంది. తాజాగా నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టు వంశీకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వారానికి 2 సార్లు పోలీస్ స్టేషన్ కి రావాలనే కండిషన్తో బెయిల్ మంజూరు చేసింది. దీంతో అన్ని కేసుల్లో వంశీకి బెయిల్ మంజూరు కావడంతో ఇక వంశీ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే వంశీ బెయిల్ రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే వంశీ అనేకసార్లు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రుల పాలయ్యారు. ఆయనకేమైనా జరిగితే టీడీపీ పతనం ఖాయమేనంటూ వైసీపీ నేతలు వార్నింగ్ ఇచ్చారు. అయితే వంశీ బెయిల్ పై ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే ఎటువంటి మలుపు తీసుకుంటుందోనన్న ఆసక్తి కూడా అటు వైసీపీ శ్రేణుల్లోనూ ఇటు కూటమి పార్టీ నేతల్లో నెలకొంది. మరి వంశీ బెయిల్ విషయం ఎవరికి షాకింగ్ గా మారుతుందో చూడాలి.